రంగస్థలం లాంటి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న ఓ డిఫరెంట్ ఫిల్మ్ లో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినీ విమర్శకులను సైతం మెప్పించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు. మళ్లీ పాన్ వరల్డ్ మూవీ RRR లో యాక్ట్ చేసి తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లిస్ట్ లో వరల్డ్ వైడ్ గా మరికొంతమంది అభిమానులు చేరిపోయారు. కేవలం సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రామ్ చరణ్ కు అశేష అభిమానులు ఉన్నారు. అయితే ఈ రేంజ్ లో పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ నుంచి ఓ అరుదైన సత్కారం దక్కనుంది. సినిమా ఇండస్ట్రీకి చేస్తున్న సేవలతో పాటు సమాజంలో నిస్వార్థంగా చేస్తున్న సేవలకు గాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఎంతో విలువైన గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనుంది. ఇదే విషయాన్ని గురువారం ఓ పత్రికా ప్రకటనలో ఆ యూనివర్సిటీ అనౌన్స్ చేసింది. అయితే ఈ నెల 13న వేల్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ఈ స్నాతకోత్సవంలో రామ్ చరణ్ తో పాటు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి వీరముత్తువేల్, త్రివిట్రన్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్, చైర్మన్ డాక్టర్ జిఎస్కే వేలు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పద్మశ్రీ శరత్ కుమార్ ఆచంటలకు కూడా ఈ గౌరవ డాక్టరేట్ దక్కనుంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం ఓ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. అయితే వీరందరికీ ప్రొఫెసర్ టీజీ సీతారాం తన చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు. పాన్ వరల్డ్ సినిమా RRR తర్వాత గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. త్వరలోనే ఆ సినిమా పూర్తయి థియేటర్ లో సందడి చేయనుంది. ఇక రీసెంట్ గా డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇలా సినిమాకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు రామ్ చరణ్.